హలో అండి. బాగున్నారా? నేను మీ లక్ష్మి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. డబ్బే సర్వస్వం అనుకునే వారికి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వారికి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో ఈరోజు వేడి వేడిగా గోంగూర పచ్చడిల కూర పల్లెటూరు స్టైల్లో అయితే వండేసానండి. కూర ఉడికిన తర్వాత వెంటనే గోంగూర కూర అయితే ఆతృత కదండి. నేనైతే భోజనం కూడా చేసేస్తున్నానండి. టేస్ట్ అయితే భలే ఉందండి. చిన్న చిన్న ఎల్లురయ్య అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా తల తోక తీసేసాను. శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. ఒక 2 గుప్పుళ్ళు గోంగూర అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 పచ్చిమిర్చి గోంగూర వేసి మూత పెట్టి గోంగూరనైతే మగ్గించేసానండి. మగ్గించిన గోంగూరని గరిటెతో అటు ఇటు కదుపుకుని పప్పు గుత్తు కానీ ఇలా మేషర్ ఉంటే మేషర్తో కానీ మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లాడించి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అటు ఇటు కలుపుతూ ఆయిల్లో మగ్గించేసాను. మగ్గించిన ఉల్లి ముక్కల్లో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నా కూడా వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి. ఒక హాఫ్ స్పూను పసుపు, 2 టమాటాలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి. పండిన టమాటాలు అయితే బాగుంటుంది. ఒక్కసారి అటు ఇటు కలుపుతూ టమాటా ముక్కల్ని ఆయిల్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి అటు ఇటు బాగా కలుపుతూ మూత పెట్టి ఒక 5 నిమిషాలు రొయ్యల్ని బాగా మగ్గించేయాలండి. రొయ్యలైతే మగ్గిపోయాయి. మూత తీసేసి రుచికి సరిపడగా కారం వేస్తున్నానండి. అంటే కారం గోంగూరలో ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం కూడా 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసి అటు ఇటు ఆయిల్లో ఒక 2, 3 నిమిషాలు అటు ఇటు కలిపి మగ్గించి ఒక గ్లాసు నీళ్ళైతే వేసానండి. మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా నీళ్ళున్నప్పుడే అంటే ఇలా ఈ కంటెన్సీలో ఉండగా మెదుపు పెట్టుకున్న గోంగూర వేసేసి అటు ఇటు బాగా కలిపేయాలండి. రొయ్యలకి బాగా గోంగూరను పట్టించి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలైతే ఉడికించేసాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడి వేడిగా గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. నాకైతే గోంగూర కూరని చూస్తే ఆకలేసిపోతుంది. వేడిగా రైస్ పెట్టుకుని కూర అయితే వేసేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.